అసలు స్కూటీ ఎంత ట్రబుల్ ఇస్తుందని అసలు అనుకోలేదు భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే బిగ్లు మనం లాస్ట్ 2 months కూడా రూమ్లో లేము. ఇంకా ఫుల్గా బొంతరవి డస్ట్ పడేసాం. ఇంకా వాషింగ్ కేసి ఇంకా నీట్గా బయట పెట్టేసాం. ఇంకా ఈరోజు ధోని బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా మనం కూడా బ్యాట్తో క్రికెట్ ఆడదాం అనుకున్నాం. కాకపోతే మనం బొంత కొడుతున్నాం. డస్ట్ తొలుతూ ఫుల్గా అలిసిపోయి ఇంకా ఏదైనా తిందాం అని చెప్పేసి ఇంకా బాబాయ్ హోటల్కి వెళ్ళిపోయాం. ఇంకా బాబాయ్ హోటల్లో బాబాయ్ మంచి స్పెషల్గా 2 బోండా 2 వడ అంటే ఇంకా నీట్గా తెచ్చి ప్లేట్ చేతికి ఇచ్చాను. ఇంకా తినేసి ఇంకా మళ్ళీ బీసీకి స్టార్ట్ అయిపోయాం. అసలుకే మన బీసీలో ఫుల్ పని ఉంది. రూమ్లో ఫుల్ ఎక్కడ పడతారు బొద్దింకులు ఉన్నాయి. రాత్రి చంపేసాం. ఇంకా నీట్గా అవన్నీ నీట్గా కూర్చొని క్లీన్ చేసాం. ఇంకా కొన్ని బద్దింకులు ఉన్నాయి. ఇంకా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిందాం అని చెప్పేసి ఇంకా నీట్గా రైస్ పెట్టుకొని ఇంకా కర్రీస్ దివాన్చల్ వెళ్ళిపోయాం. ఇంకా నీట్గా కర్రీస్ తీసుకొని రూమ్కి వచ్చాం. ఇంకా రేపటి నుంచి అయితే వండుకోవాలనుకుంటున్నాం. అసలు తినబుద్ధి వేయట్లేదు కర్రీస్ బయట. ఈవినింగ్ చల్లగా ఉందని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాం. ఇంకా ఎవరి మొహం చూసి బయటకు వచ్చాం ఏమో కానీ స్కూటీ సడన్గా ట్రబుల్ ఇచ్చింది. అది హైవే మీద ట్రబుల్ ఇచ్చింది. ఇంకేం చేయాలి తెలియక చూస్తే పెట్రోల్ అయిపోయింది. ఇంకా తోసుకుంటూ అలా పెట్రోల్ బంక్ వెళ్ళాం. నువ్వు మాత్రం అలా వెళ్తూ ఒక లైక్ అలా సబ్స్క్రైబ్ చేసుకో బిగులు.